ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ నోయిడా ఇప్పుడు ఉద్రిక్తతల కేంద్రమైంది. వేతనాల పెంపుదల కోసం మొదలైన కార్మికుల ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళన రేగింది. ఫ్యాక్టరీల వద్ద ఉద్రిక్తత, వీధుల్లో నిరసనలు, యంత్రాంగం అప్రమత్తం. కానీ పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక అధికారినిపై పడింది. ఆమె గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా కలెక్టర్ మేధారూపం. పరిస్థితిని చక్కదిద్దడంలో పరిపాలన విఫలమైందా, లేక కఠిన నిర్ణయాలతో సమస్యను అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందా? అసలు ఎవరి మేధారూపం? ఆమె ముందు ఉన్న సవాళ్లు ఏమిటి? వాచ్ ద స్టోరీ. నోయిడా దేశంలోని వేగంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. వందలాది ఫ్యాక్టరీలు, వేలాది కార్మికులు, కోట్ల రూపాయల వ్యాపారం. కానీ ఇప్పుడు అదే నోయిడా ఉద్రిక్తల అగ్నిగుండంలా మారింది. వేతనాల పెంపుదల, పని పరిస్థితుల మెరుగుదల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళన మొదట శాంతియుతంగా ప్రారంభమైన క్రమంగా ఉద్రిక్తకు దారితీసింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలు తాజాగా హింసాత్మక మలుపు తిరిగాయి. ఫ్యాక్టరీల వద్ద ఘర్షణలు, పోలీసులతో తోపులాట, ఆస్తుల ధ్వంసం ఇవన్నీ కలిసిపోయి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వస్తున్న పేరు మేధారూపం. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇప్పుడు ఒక కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయారనే విమర్శలు ఒకవైపు, మరోవైపు కఠిన చర్యలు తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మేధారూపం కేవలం ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని కూడా. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఎకనామిక్స్లో పట్టా పొందిన ఆమె సివిల్ సర్వీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. 2013 యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. 2014 బ్యాచ్కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ గా ఆమె పరిపాలన సేవల్లోకి అడుగుపెట్టారు. ఇక కుటుంబ నేపథ్యం కూడా గమనించాల్సిందే. ఆమె తండ్రి జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే పరిపాలన అనుభవం, వ్యవస్థపై అవగాహన ఆమెకు కుటుంబం నుంచే వచ్చినవి. అయితే పరిపాలనలో సక్సెస్ మాత్రమే కాదు, సవాళ్లు కూడా వెంటాడుతాయి. 2025 జూలై 29న గౌతమ్ బుద్ధ్ నగర్ డిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేధారూపంకు వరుస క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో వర్షపు నీటి గొంతులో పడి ఒక ఇంజనీర్ మరణించిన ఘటనలో కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కార్మికుల ఆందోళన ఆమె కెరీర్లో మరో పెద్ద పరీక్షగా మారింది. కానీ ఈసారి ఆమె తీసుకున్న నిర్ణయాలు మాత్రం గమనించాల్సిందే. కార్మికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ పారిశ్రామిక వర్గాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదనపు పని గంటలు, రెట్టింపు వేతనం ఇవ్వాలని, ఆదివారాలకు పనిచేసే వారికి ప్రత్యేక చెల్లింపులు చేయాలని ఆదేశించారు. అంతేకాదు ప్రతి నెల 10వ తేదీలోపు ఉద్యోగుల ఖాతాల్లో పూర్తి జీతం జమ చేయాలని, శాలరీ స్లిప్పులు ఇవ్వటం తప్పనిసరి అని స్పష్టం చేశారు. నవంబర్ 30 లోపు బోనస్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. समस्त जो प्रमुख मांग है श्रमिकों की उसको माना गया है एंड इसके साथ साथ जहाँ जहाँ श्रमिक ओवरटाइम काम करेंगे उसमें भी स्पष्ट निर्देश है इंडस्ट्रीज़ के लिए। ओवरटाइम के लिए डबल वेतन दिया जाएगा। साथ में जो साप्ताहिक छुट्टी है वो भी रहेगी। अगर साप्ताहिक छुट्टी पे काम किया जाएगा उसके लिए भी डबल पेमेंट है। इसके साथ साथ जो वेतन है हर माह की 10 तारीख से पहले सभी के खाते में एक मुश्त पहुँचना है। इसके भी बड़े स्ट्रिक्ट और स्पष्ट निर्देश दिए गए हैं। समस्त इंडस्ट्रीज़ को ये बता दिया गया है एंड इसका इम्प्लीमेंटेशन भी किया जाएगा। మహిళా భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఫ్యాక్టరీలో మహిళా నేతృత్వంలో లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంటే కార్మిక సంక్షేమ భద్రత రెండింటిపైన ఒకేసారి దృష్టి పెట్టినట్టు స్పష్టం అవుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం నోయిడాలో పరిస్థితి ఇంకా ఉధృతంగానే ఉంది. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కీలక పారిశ్రామిక ప్రాంతాల్లో నిఘా పెంచారు.
కొంతవరకు పరిస్థితి అదుపులోకి వచ్చినా పూర్తి స్థాయిలో శాంతి నెలకొనటానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధాన ప్రశ్న, ఈ ఆందోళన ఎటు దారి తీస్తుంది? కార్మికుల డిమాండ్లు నెరవేరుతాయా లేక మరింత ఉద్రిక్తత పెరుగుతుందా? మరోవైపు పరిపాలన ఈ సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే అంశాలు ఇప్పుడు కీలకం. మేధారూపంకు ఇది కేవలం ఒక పరిపాలనా సవాల్ మాత్రమే కాదు, ఆమె నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారన్నదే ఆమె భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. మొత్తానికి నోయిడాలో జరుగుతున్న ఈ పరిణామాలు ఒక ప్రాంతీయ సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపై దృష్టి సారించేలా చేస్తున్నాయి. ఒకవైపు కార్మికుల హక్కులు, మరోవైపు పారిశ్రామిక వృద్ధి. ఈ రెండిటి మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక మేధారూపం ముందున్న సవాల్ స్పష్టంగా ఉంది. ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చి శాంతిని పునరుద్ధరించడం. ఈ సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి. మరి నోయిడాలో పరిస్థితి ఎటు దారితీస్తుంది? ఈ ఆందోళనకు ముగింపు ఎలా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.